యువతల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి మంచునగర్లోని ఇల్లందు క్లబ్లో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యువత వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ప్రతిభను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి కీర్తి పొందాలన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు యువతులు చేసిన జానపద నృత్యాలు అలరింపజేశాయి. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ అవగాహనపై ఎంపీ, ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మీరందరూ కూడా ఈ 1 వీక్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఎప్పుడు చూడు ఇంత టైంలో చదువు అంటారు. ఇప్పుడు క్రీడలు ఈ వారం అంతా కూడా మంచిగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ టైంలో తెలుస్తుంది. మీరు ఎందులో అయితే రాణించగలరో ఇప్పుడు చదువులతో పాటు క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కాకుండా నిన్ననే స్పోర్ట్స్ స్కూల్ ఇది కూడా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ జేఎన్ఎస్ వరంగల్లో కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక అది కూడా కంటిన్యూ చేయండి. దాంట్లో కూడా మీకు అవకాశం వస్తే మీ టాలెంట్ నిరూపించుకుంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ముఖేష్ అనే చెస్ ఛాంపియన్ కానీ తర్వాత మనకి ఇక సానియా మిర్జా, సైనా నెహ్వాల్ మీ అందరి గురించి ఎప్పుడో తెలుసు. బట్ ఇప్పుడు ప్రతి రంగంలో కూడా స్పోర్ట్స్ లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారు. మీరందరూ కూడా ఆ గోల్కి రావాలని కోరుకుంటున్నాను. మంచి కళా ప్రదర్శన 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు మంచి లంబాడ భాషలో ఈరోజు మన నృత్యాన్ని మరి ప్రదర్శించినటువంటి దాని నిర్వాహకులకు వాళ్ళ ట్రైనర్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు యువకుల కొరకు, క్రీడాకారుల కొరకు క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా స్థాయిలో ఎంపికైన ఉమ్మడి జిల్లాలో క్రీడలు నిర్వహించి ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మండల కేంద్రాల్లో, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో స్టేడియంస్ కొరకు కూడా నిధులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అదేవిధంగా మొన్న సంఖ్య మండలంలో ఒక క్రీడాకారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగం కల్పించి హైదరాబాద్ లో అర్జున అవార్డు ఇవ్వడంలో ప్రభుత్వం కృషి కానీ అదే విధంగా హైదరాబాద్ లో ప్లాట్ కానీ క్వార్టర్ కానీ ఇప్పించి క్రీడా యూనివర్సిటీతో పాటు విద్యతో పాటు సమాంతరంగా క్రీడాకారులకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహాన్ని అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ క్రీడాకారులకు ఈ రోజు మనందరం కూడా సమాంతరంగా తల్లిదండ్రులు మనల్ని నమ్మి మా కొడుకులు బిడ్డలు ప్రయోజకులు కావాలని మంచిగా చదివిస్తున్నారు. చదువుతో పాటు క్రీడలను కూడా సమాంతరంగా తీసుకెళ్లి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యేదాకా, ఆ లక్ష్యం రీచ్ అయ్యేదాకా మీరు కష్టపడి చదువుకోవాలని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డాక్టరో, ఒక సైంటిస్టో లేకపోతే ఒక క్రీడాకారుని గానో ఒక జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా ఒక గోల్ మీరు ఎంచుకొని రీచ్ అయ్యే విధంగా మీ కృషి ఉండాలని, దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాట్లు అందిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.